ఎల్టిక్స్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ 100K సబ్స్క్రైబర్స్ సాధించిన ఈ ఆనంద క్షణంలో మీ అందరికీ ఒక మంచి ఆఫర్ మనం అందిస్తున్నాం. సో యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ అనేది మీకు 60,000ది కేవలం 48,000 రూపాయలకే మనం అతి తక్కువ ప్రైస్కి అందిస్తున్నాం. 29 ఫిబ్రవరిలోపు ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి. సో గోల్డెన్ ఆపర్చునిటీ ఫర్ ఆల్ ది ఆస్పిరెంట్స్ హు ఆర్ ప్లానింగ్ టు జాయిన్ ఎల్టిక్స్ క్లాసెస్. సో మంచి ఆపర్చునిటీ. ఏ డౌట్ ఉన్నా ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి, డెమోస్ చూడండి, వివరాలన్నీ కనుక్కున్నాక మీరు జాయిన్ అవ్వచ్చు. సో 100K సెలబ్రేషన్స్లో మీరు కూడా ఈ రకంగా భాగస్వాములు కావచ్చు. తెలంగాణలో చాలా పెద్ద గ్రూప్ 1 నోటిఫికేషన్ అనేది వచ్చింది. సో తెలంగాణ గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 రాబోతోంది. ఈ రెండింటికి కలిపి మీరు కోర్స్ తీసుకోవాలనుకుంటే మన దగ్గర ఉంది. గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 కలిపి టీఎస్పీఎస్సీ ఇన్ఫినిటీ కోర్స్ అనేది ఉంది. ఇది మీరు 30,000 రూపాయలకే మీరు పొందొచ్చు మన దగ్గర లైఫ్ టైం వ్యాలిడిటీతో. అండ్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ యూ కెన్ కాల్ దిస్ నెంబర్. డీటెయిల్స్ మేడం చెప్తారు. సో ఈ ఆర్టికల్ చూడమ్మా. సుప్రీం కోర్ట్ డిక్లేర్స్ ఆమ్ ఆద్మీ పార్టీ లీడర్ యాజ్ మేయర్ ఆఫ్ చండీగఢ్. ఆయన్ని చండీగఢ్ మేయర్గా సుప్రీంకోర్టు డిక్లేర్ చేసింది. సో బేసికల్గా ఏమైందంటే మనకి ఎలక్షన్ రిజల్ట్స్ ఆల్రెడీ వచ్చాయి. ఎలక్షన్ రిజల్ట్స్లో బీజేపీ క్యాండిడేట్ మేయర్ అయ్యారని చెప్పేసి ప్రిసైడింగ్ ఆఫీసర్ ప్రకటించారు. కానీ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఏం చేశారంటే ఈయనకు అనుకూలంగా పడ్డ కొన్ని ఓట్లని డీఫేస్ చేశారు. అంటే వాటిని ఇన్వాలిడేట్ చేసేసి వాటిని కౌంట్ చేయకుండా వాటిని పక్కన పడేసి అటు బీజేపీ క్యాండిడేట్ని మేయర్గా ప్రకటించారు. అంటే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారనమాట అక్కడ ప్రిసైడింగ్ ఆఫీసర్. ఆ విషయం సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టు అతను తప్పు చేశాడని చెప్పి కన్ఫర్మ్ చేసుకుంది. కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత తనకున్న ఎక్స్ట్రాడినరీ పవర్స్, సుప్రీంకోర్టుకున్న ఎక్స్ట్రాడినరీ పవర్స్ అండర్ ఆర్టికల్ 142ను ఉపయోగించి ఆ మేయర్ ఎలక్షన్లో జరిగిన రిజల్ట్ని తప్పు అని చెప్పేసి ఆమ్ ఆద్మీ పార్టీ క్యాండిడేటే మేయర్ అని చెప్పి సుప్రీంకోర్టు డిక్లేర్ చేసింది. సో ఈ క్రమంలో సుప్రీంకోర్టు ఉపయోగించిన ఎక్స్ట్రాడినరీ పవర్స్ అన్నీ కూడా ఆర్టికల్ 142 ద్వారా సుప్రీంకోర్టుకు వస్తున్నాయి. సో ఆర్టికల్ 142 గురించి తెలుసుకోవడం అనేది యూపీఎస్సీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతి స్టూడెంట్కి అవసరం. సో ఈ ఆర్టికల్ 142 ఏంటి? ఈ ఆర్టికల్ 142 మనకి ఏం చెప్తుంది అనేది మనం ఫస్ట్ తెలుసుకుందాం. ఆర్టికల్ 142 సుప్రీంకోర్టుకి ఒక యూనిక్ పవర్ ఇస్తుంది. ఈ యూనిక్ పవర్ ఏం చేస్తుందంటే సుప్రీంకోర్టు ఏదైనా విషయంలో వెన్ ఎగ్జిస్టింగ్ లా ఈజ్ అనేబుల్ టు ప్రొవైడ్ ఎ రెమెడీ, ఆ సమస్యకి సొల్యూషన్ ఎగ్జిస్టింగ్ చట్టాల్లో లేనప్పుడు పూర్తి న్యాయం చేయడానికి, విచ్ మీన్స్ టు డూ కంప్లీట్ జస్టిస్ టు ద పార్టీ. ఓకే, లిటిగేషన్లో ఉన్న వాళ్ళకి ఎవరైతే విక్టిమో వాళ్ళకి కంప్లీట్ జస్టిస్ జరగడానికి ఎగ్జిస్టింగ్ లాస్లో ప్రావిజన్స్ లేకపోతే సుప్రీంకోర్టు తనకున్న ఎక్స్ట్రాడినరీ పవర్ని ఉపయోగించవచ్చు. సో 142 తనకిస్తున్న ఎక్స్ట్రాడినరీ పవర్ని ఉపయోగించి ఇట్ కెన్ డూ కంప్లీట్ జస్టిస్ టు ద పార్టీస్. కాకపోతే ఎగ్జిస్టింగ్ లా అనేది ఇన్అడిక్వేట్గా ఉన్నప్పుడు మాత్రమే ఇది చేయగలుగుతుంది. ఓకేనా? అది కంప్లీట్ జస్టిస్ అంటే ఏంటి అని కూడా ఇక్కడ డిఫైన్ చేయలేదు. కంప్లీట్ జస్టిస్ అంటే ఏంటి, దాని డెఫినేషన్ ఏంటి, ఏం చేయొచ్చు ఏం చేయకూడదు అని ఎక్కడా దీన్ని డిఫైన్ చేయలేదు. కానీ ఓవర్ వేరియస్ జడ్జిమెంట్స్ సుప్రీంకోర్టు రకరకాల జడ్జిమెంట్స్లో తనని తాను రెస్ట్రిక్ట్ చేసుకుంది. కంప్లీట్ జస్టిస్ అంటే ఈ 142 ద్వారా సుప్రీంకోర్టుకి సంక్రమిస్తున్న పవర్స్కి లిమిటేషన్స్ ఉన్నాయా లేవా అనేవి డిఫరెంట్ జడ్జిమెంట్స్లో సుప్రీంకోర్టే దాని యొక్క స్కోప్ గురించి ఎక్స్టెంట్ గురించి మాట్లాడడం అనేది జరిగింది. సో అలా మనం మాట్లాడుకోవాల్సిన మొట్టమొదటి కేసు వచ్చేసి 1962లో వచ్చిన ప్రేమ్చంద్ గర్గ్ కేసు. ప్రేమ్చంద్ గర్గ్ యూపీఎస్సీ ఆస్పిరెంట్ అనగానే ఫస్ట్ మీరు కేసు లాస్ పైన అవగాహన పెంచుకోవాలి. డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో వాటికి సంబంధించిన రెలవెంట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ మీరు నోట్స్ మెయింటైన్ చేసుకోవాలి. కనీసం 30 నుంచి 40 వేరియస్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ పైన మీకు పట్టు ఉండాలి. సో వీటి కోసమే నేను షార్ట్ సిరీస్ చేస్తున్నాను, వేరియస్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్. అది ఫాలో అవ్వండి మన యూట్యూబ్ ఛానల్లో. సో ప్రేమ్చంద్ గర్గ్ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే తనకున్న పవర్స్ దేని నుంచి ఆర్టికల్ 142 ద్వారా తనకు వస్తున్న పవర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి దే హ్యావ్ టు బీ కన్సిస్టెంట్. ఈ పవర్స్ అనేవి దే హ్యావ్ టు బీ కన్సిస్టెంట్ విత్ ఫండమెంటల్ రైట్స్తో కన్సిస్టెంట్గా ఉండాలి. అంటే ఈ పవర్స్ని ఉపయోగించేసి ఆర్టికల్ 142 ద్వారా తనకు వస్తున్న పవర్స్ని ఉపయోగించి సుప్రీంకోర్టు ఫండమెంటల్ రైట్స్ని వైలేట్ చేయకూడదు. 1. 2, దే హ్యావ్ టు బీ కన్సిస్టెంట్ విత్
స్టాట్యూటరీ లాస్ యాజ్ వెల్, అంటే డిఫరెంట్ స్టాట్యూటరీ లాస్ వాటి యొక్క ప్రావిజన్స్తో కూడా కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయాలి. అంటే పార్లమెంటు చేసిన చట్టాలతో కూడా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. అంటే సుప్రీంకోర్టు 142ను ఉపయోగించి ఇచ్చే తీర్పు అనేది ఏదైనా ఎగ్జిస్టింగ్ పార్లమెంటరీ లాని వైలేట్ చేసేలా కూడా ఉండకూడదు అని ప్రేమ్చంద్ గర్గ్ కేసులో సుప్రీంకోర్టు చెప్పడం అనేది జరిగింది. సో కాబట్టి ఆర్టికల్ 142 క్లాజ్ 1 ద్వారా వస్తున్న పవర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఆర్టికల్ 32 అంటే కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అంటాం కదా, ఆర్టికల్ 32 ద్వారా వచ్చేదాన్ని దే కెనాట్ కాంట్రవీన్ ది ప్రావిజన్స్ ఆఫ్ ఆర్టికల్ 32 అంటే రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ని కాంట్రవీన్ చేయడానికి లేదు అని క్లియర్గా చెప్పడం అనేది జరిగింది. ఓకేనా. అయితే ఇదే సుప్రీంకోర్టు ఇంకొక కేసులో 1991లో భోపాల్ గ్యాస్ ట్రాజడీకి సంబంధించిన కేసులో తీర్పునిస్తూ యూనియన్ కార్బైడ్ కార్పొరేషన్ వాళ్ళకి $470 million కాంపెన్సేషన్గా పే చేయమని చెప్పింది. సో దాని గురించి ఏ చట్టంలోనూ ఎక్కడ రాసలేదు, కానీ ఆర్టికల్ 142లో తన వైడ్ పవర్ని ఉపయోగించి సుప్రీంకోర్టు చెప్పింది. అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ మనం గమనించాలి. 1991లో మనకి యూనియన్ కార్బైడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, ఈ పర్టికులర్ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే మనకి ఆర్టికల్ 142 ద్వారా తనకు వస్తున్న పవర్స్ ఏవైతే ఉన్నాయో ఈ పవర్స్ అనేవి దే ఆర్ ఎట్ ఏ డిఫరెంట్ లెవెల్, కంప్లీట్లీ డిఫరెంట్ లెవెల్ అని చెప్పింది. ఓకేనా, దే ఆర్ ఎట్ ఏ డిఫరెంట్ లెవెల్ అండ్ డిఫరెంట్ క్వాలిటీ అని చెప్పింది. చెబుతూనే ఈ పవర్స్ ఏవైతే ఉన్నాయో వీటిని నార్మల్ ప్రొహిబిషన్స్, చాలా జాగ్రత్తగా వినాలి పాయింట్, నార్మల్ ప్రొహిబిషన్స్ ఆర్ లిమిటేషన్స్ ఆర్ provisions contained in ordinary laws cannot act as prohibitions or limitations on the powers construed by Article 142. సో ఆర్టికల్ 142 ద్వారా సుప్రీంకోర్టుకి వస్తున్న పవర్స్ పైన నార్మల్ చట్టాల్లో ఉన్న ప్రొహిబిషన్స్ కానీ లిమిటేషన్స్ కానీ పని చెయ్యవు. ఆ ప్రొహిబిషన్స్ సుప్రీంకోర్టుకి ఈ 142 ద్వారా వచ్చే పవర్స్ పైన పని చెయ్యవు అని చెప్తోంది. ఇక్కడ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, ఒకవేళ మీరు నార్మల్ లాస్లో ఉన్న ప్రొహిబిషన్స్ కానీ ప్రొవిజన్స్ కానీ లిమిటేషన్స్ కానీ తీసుకొచ్చి 142లో సుప్రీంకోర్టుకి మీరు అప్లై చేస్తున్నారు అంటే అర్థం ఏంటి? మీరు స్టాట్యూటరీ ప్రావిజన్స్ అంటే అర్థం ఏంటి? స్టాట్యూట్ అంటే చట్టం ఎవరు చేస్తారు? పార్లమెంట్. అంటే పార్లమెంట్ తీసుకొచ్చిన చట్టం ద్వారా తీసుకొచ్చిన ప్రావిజన్స్ అనేవి మీరు కాన్స్టిట్యూషనల్ ప్రావిజన్ కంటే గొప్పది అని చెప్పినట్టు అవుతుంది. ఎందుకంటే 142 అనేది కాన్స్టిట్యూషనల్ ప్రావిజన్. సో కాన్స్టిట్యూషనల్ ప్రావిజన్ని స్టాట్యూటరీ ప్రావిజన్స్ అనేవి ఓవర్ రైడ్ చెయ్యలేవు. దే కెనాట్ ఓవర్ రైడ్ కాన్స్టిట్యూషనల్ ప్రావిజన్స్ అని సుప్రీంకోర్టు చెబుతూ, సుప్రీంకోర్టుకి నాకు నార్మల్ లాస్లో ఉన్న ప్రొహిబిషన్స్ అనేవి నన్ను రెస్ట్రిక్ట్ చేయలేవు ఇన్ ది ఎక్సర్సైజ్ ఆఫ్ ఆర్టికల్ 142, ఇన్ ది ఎక్సర్సైజ్ ఆఫ్ పవర్స్ కాన్స్టిట్యూడ్ బై ఆర్టికల్ 142 అని క్రిస్టల్ క్లియర్గా ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. సో మరి ఇదే టైంలో ప్రీవియస్ ఇయర్ ఎంసీక్యూ ఒకటి సాల్వ్ చేసేద్దాం. దీనిపైన ఇంతకుముందు యూపీఎస్సీ ప్రిలిమ్స్లో ఒక క్వశ్చన్ అనేది వచ్చింది. యూ కెన్ లుక్ ఎట్ దిస్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ ఏం చెప్తుంది? విత్ రిఫరెన్స్ టు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, ప్రొహిబిషన్స్ ఆర్ లిమిటేషన్స్ ఆర్ ప్రావిజన్స్ కంటైన్డ్ ఇన్ ఆర్డినరీ లాస్ cannot act as prohibitions or limitations on the constitutional powers under Article 142. It could mean which of the following? మీకు ఆ భోపాల్ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందో ఆ విషయాలే ఇక్కడ మాట్లాడుతున్నారు.
ఇందాక మనం చూసారా, ప్రొహిబిషన్స్ ఇక్కడ ఏవైతే మనం రాసుకున్నామో మీరు గమనించండి, ఇక్కడ ప్రొహిబిషన్స్ ఆర్, ఇది ఆన్ కాదు, ప్రొహిబిషన్స్ ఆర్ లిమిటేషన్స్ ఆర్ ప్రావిజన్స్. సేమ్ పాయింట్ ఈ ఆర్టికల్ మనకి 2019లో వచ్చిన ఈ క్వశ్చన్లో మెన్షన్ చేశారు, క్రిస్టల్ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో కింది వాటిలో ఏది అని చెప్పి అడిగారు. చూడండి, ద డెసిషన్స్ టేకెన్ బై ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వైల్ డిశ్చార్జింగ్ ఇట్స్ డ్యూటీస్ కెనాట్ బి ఛాలెంజ్డ్ ఇన్ ఎనీ కోర్ట్ ఆఫ్ లా. దానికి సంబంధించిందా? కాదు. ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఈజ్ నాట్ కన్స్ట్రైన్డ్ ఇన్ ది ఎక్సర్సైజ్ ఆఫ్ ఇట్స్ పవర్స్ బై లాస్ మేడ్ బై పార్లమెంట్. దట్ ఈస్ వాట్ ఆర్టికల్ 142లో ఉన్న ఈ పాయింట్స్ అనేవి మనకి చెప్తాయి, రైట్. సో ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ ఆప్షన్ బి. సో మనం చదివే ప్రతిదాన్ని ప్రీవియస్ ఇయర్ ఎంసీక్యూస్తో మీరు లింక్ చేసుకుంటూ వెళ్ళాలి. పీవైక్యూస్లో దీని గురించి అడిగారా అనేది లింక్ చేసుకుంటూ మనం వెళ్ళినప్పుడు ఎగ్జామ్లో దీని గురించి ఎట్లాంటి క్వశ్చన్స్ అడుగుతారనేది కూడా మనకి తెలుస్తుంది. సో యూనియన్ కార్బైడ్ కేసులో సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది, ఆర్డినరీ లాస్లో ఉన్న లిమిటేషన్స్, ప్రావిజన్స్, ప్రొహిబిషన్స్ అనేవి నాకు 142 ద్వారా నాకు వస్తున్న పవర్స్ని ఎగ్జిబిట్ చేసేటప్పుడు నన్ను ఆపలేవు అని సుప్రీంకోర్టు క్రిస్టల్ క్లియర్గా ఈ పర్టికులర్ కేసులో చెప్పడం అనేది జరిగింది. సో అయితే మరి దీనికి సంబంధించి క్రిటిసిజం ఏమీ లేదా? క్రిటిసిజం కూడా ఉంది. క్రిటిసిజం ఏంటి? ఆర్టికల్ 142ని ఎవరు క్రిటిసైజ్ చేయలేదంటే ఆబ్వియస్గా క్రిటిసైజ్ చేయడం అనేది కూడా జరిగింది. సో ఏమని క్రిటిసైజ్ చేస్తున్నారంటే 2-3 ఆస్పెక్ట్స్. ఒకటి, ఒక కంప్లీట్ డెఫినేషన్ అనేది లేదు, నో డెఫినేషన్, స్టాండర్డ్ డెఫినేషన్ లేకపోవడం వల్ల దెర్ ఈజ్ ఎ పాసిబిలిటీ ఆఫ్ మిస్యూజ్. తనకున్న ఎక్స్ట్రాడినరీ పవర్స్ని సుప్రీంకోర్టు మిస్యూజ్ చేసే అవకాశం ఉంది అనేది ఒక క్రిటిసిజం. ఓకే, చాలా ఆర్బిటరీగా వదిలేశారు, డెఫినేషన్ ప్రాపర్గా ఇవ్వలేదు, దీన్ని కంప్లీట్ జస్టిస్ అనేదాన్ని ప్రాపర్గా డిఫైన్ చేయలేదు, దానివల్ల పాసిబిలిటీ ఆఫ్ మిస్యూజ్ ఉంటుందనేది ఒక క్రిటిసిజం. అయితే రెండవ క్రిటిసిజం ఏంటి అంటే మనకి డాక్ట్రిన్ ఆఫ్ సెపరేషన్ ఆఫ్ పవర్స్, డాక్ట్రిన్ ఆఫ్ సెపరేషన్ ఆఫ్ పవర్స్ అనేది వైలేట్ చేస్తున్నట్లే కదా, సెపరేషన్ ఆఫ్ పవర్స్ని వైలేట్ చేస్తున్నట్లే కదా అనేది ఇంకొక పాయింట్. ఎలా? సో ఈ ఆర్టికల్ 142 ద్వారా తనకు వస్తున్న పవర్స్ని ఉపయోగించుకొని సుప్రీంకోర్టు ఏం చేస్తుందంటే లెజిస్లేటివ్ డొమైన్లో కూడా ఎంటర్ అయిపోతుంది. సో నాకు ఇన్ని పవర్స్ ఉన్నాయని చెప్పి కొత్త రూల్స్ తీసుకొచ్చేస్తుంది, కొత్త విషయాలు చెప్తుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే అది లెజిస్లేటివ్ డొమైన్, ఇట్ ఈస్ వెంచరింగ్ ఇన్ టు లెజిస్లేటివ్ డొమైన్, జ్యుడిషియరీ లెజిస్లేటివ్ డొమైన్లో ఎంటర్ అయిపోవడం అనేది దీనివల్ల జరుగుతోంది. అది కూడా మంచిది కాదు. ఇట్ ఈస్ ఎ కేస్ ఆఫ్ జుడిషియల్ ఓవర్ రీచ్, దిస్ ఎ కేస్ ఆఫ్ జుడిషియల్ ఓవర్ రీచ్ అని కూడా ఒక స్ట్రాంగ్ క్రిటిసిజం అనేది మనకి ఇక్కడ సుప్రీంకోర్టుకి ఈ 142 విషయంలో వస్తుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఫ్రమ్ ది పర్స్పెక్టివ్ ఆఫ్ యూపీఎస్సీ. బిగ్ 5 కాంబో ఆఫర్, మళ్ళీ రాని సువర్ణావకాశం, 5 బ్యూటిఫుల్ కోర్సెస్, ఎన్సీఆర్టీ ఫౌండేషన్, సీసాట్, కరెంట్ అఫైర్స్, ప్రిలిమ్స్, టెస్ట్ సిరీస్ అండ్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్, ఈ 5 కోర్సెస్ కూడా మీకు కేవలం 15,000కి, 50,000 రూపీస్ వర్త్కే కోర్సెస్ మీకు 15,000కే ఈ 100K సెలబ్రేషన్స్లో భాగంగా వస్తుంది. 29 Feb లోపు జాయిన్ అయ్యే వాళ్ళకి మాత్రమే ఇది అందుబాటులో ఉంటుంది. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి మీరు జాయిన్ కావచ్చు. కోర్స్ పైన మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ కూడా లభిస్తుంది. సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. సో సెకండ్ ఆర్టికల్ ఆఫ్ ద డే ఇది చూడండి, ఆన్ ద రైట్ టు మెయింటెనెన్స్ ఫర్ డివోర్స్డ్ ఉమెన్ అనే పేరుతో టెక్స్ట్ అండ్ కాంటెక్స్ట్ ఆర్టికల్ వచ్చింది. సో ఇట్ ఈస్ అన్ ఎక్స్ప్లైనర్. సో దీనికి అదేంటి అనేది మనం ఒకసారి చూద్దాం. దీంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఇక్కడే మనం హైలైట్ చేసుకుంటూ ఒకసారి చూసేద్దాం. సో సుప్రీంకోర్టు ఏం డిసైడ్ చేసిందంటే ఇట్ ఈస్ డిసైడెడ్ టు ఎగ్జామిన్ చేద్దామని డిసైడ్ అయింది. ఏంటది? ఇఫ్ ఎ డివోర్స్డ్ ఉమెన్ ఈజ్ ఎంటైటిల్డ్ టు ఎ క్లెయిమ్ ఆఫ్ మెయింటెనెన్స్ అండర్ సెక్షన్ 125 ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఫ్రమ్ హర్ ఫార్మర్ హస్బెండ్, reigniting the debate on whether secular laws should be given precedence over distinct personal laws. సో స్టోరీ ఏంటంటే మీకు 2 విషయాలు ఇక్కడ గమనించాలి. చూడండి, ఇక్కడ నేను చెప్తాను డీటెయిల్డ్గా. మనకి సెక్షన్ 125 ఆఫ్ సిఆర్పిసి ఒకవైపు ఉంది, ఇంకోవైపు ముస్లిం పర్సనల్ లా ఇంకోవైపు ఉంది. మనకి ముస్లిం పర్సనల్ లా అనేది ఇంకోవైపు చూడండి, ఇది ఈ లా, ద ముస్లిం ఉమెన్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ ఆన్ డివోర్స్ యాక్ట్ 1986, ఇది ఇంకోవైపు. ఓకే, ఈ 2 ఉన్నాయి. ఐ విల్ రైట్ ఇట్ ముస్లిం పర్సనల్ లా అని రాస్తాను.
ముస్లిం పర్సనల్ లా. సో రెండింట్లో దేనికి ప్రిసిడెన్స్ ఇవ్వాలి? సిఆర్పిసి వచ్చేసరికి అప్లికబుల్ టు ఎవ్రీవన్, మొత్తం ఇండియాలో ఉన్న అందరికీ అప్లై అవుతుంది. ఇది వచ్చేసి ఈజ్ అప్లికబుల్ ఓన్లీ టు ముస్లిమ్స్. రెండు చట్టాల్లో కాన్ఫ్లిక్టింగ్ ప్రావిజన్స్ అనేవి ఉంటే దేనికి ప్రిసిడెన్స్ ఇవ్వాలనే డిబేట్ మళ్ళీ వచ్చింది. సో ఇలాంటి సందర్భంలో ఏం చేయాలి? సిఆర్పిసికి ప్రెసిడెన్స్ ఇవ్వాలా, దీనికి ప్రెసిడెన్స్ ఇవ్వాలా అనే విషయం పైన ఒక అథారిటేటివ్ జడ్జిమెంట్ ఇవ్వాలి అని సుప్రీంకోర్టు డిసైడ్ అయ్యి ఈ కేసుని టేకప్ చేసింది. సో ఈ కేసుకి సంబంధించిన పూర్వాపరాలన్నీ ఒకసారి మనం చూద్దాం. చూడండి ఇక్కడ ఏం రాశారు. హౌ హ్యాస్ ద లా ఎవాల్వ్డ్? ఈ లా ఎలా ఎవాల్వ్ అయింది? ద లా గవర్నింగ్ మెయింటెనెన్స్ ఫర్ డెస్టిట్యూట్ వైఫ్స్, అంటే పేదవాళ్ళని అర్థం, children and parents has been codified under section 125 of the CRPC. అర్థమవుతుందా? పేద పేరెంట్స్, చిల్డ్రన్, డెస్టిట్యూట్ వైఫ్స్, వాటికి సంబంధించి వాళ్ళ మెయింటెనెన్స్కి సంబంధించిన చట్టం మనకి సిఆర్పిసి 125లో కోడిఫై చేశారు. ఇట్ స్టిపులేట్స్ దట్ ఇఫ్ ఎనీ పర్సన్ హ్యావింగ్ సఫిషియంట్ మీన్స్ నెగ్లెక్ట్స్ ఆర్ రెఫ్యూజెస్ టు మెయింటైన్ హిజ్ వైఫ్, అంటే డబ్బులు ఉండి అవకాశం ఉండి కూడా తన భార్యని నెగ్లెక్ట్ చేసినా, తన భార్య మెయింటెనెన్స్ని నెగ్లెక్ట్ చేయాలని డిసైడ్ చేసుకున్న, దెన్ ఏ మ్యాజిస్ట్రేట్ ఆఫ్ ద ఫస్ట్ క్లాస్ మే అపాన్ ప్రూఫ్ ఆఫ్ సచ్ నెగ్లెక్ట్ ఆర్ రిఫ్యూజల్ ఆర్డర్ సచ్ ఎ పర్సన్ టు మేక్ ఏ మంత్లీ అలవెన్స్ ఫర్ ద మెయింటెనెన్స్ ఆఫ్ హిజ్ వైఫ్ అట్ ఏ మంత్లీ రేట్ యాజ్ ద మ్యాజిస్ట్రేట్ థింక్స్ ఫిట్. మీకు అర్థమైందా? అలాంటి సందర్భంలో ఆ వైఫ్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ని అప్రోచ్ అవ్వచ్చు. తను అప్పటి కండిషన్స్ని బట్టి ఎంత అయితే తన మెయింటెనెన్స్కి సరిపోతుంది, ఎంత అయితే తిని పే చేయగలుగుతా తను భావిస్తే అంత అమౌంట్ మెయింటెనెన్స్గా పే చెయ్యమని తనకి తీర్పు ఇవ్వవచ్చు. ఎవరు? ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్. ఎప్పుడు? వీళ్ళకి అవకాశం లేనప్పుడు, ఈ అమ్మాయికి ఆ అవకాశం అనేది లేనప్పుడు, సఫిషియెంట్ మీన్స్ తనకి లేనప్పుడు, ప్లస్ ఆ హస్బెండ్కి ఆ మీన్స్ ఉన్నప్పుడు అని చెప్పారు. ఇక్కడ ఏం చెప్పారంటే, ద ఎక్స్ప్లెనేషన్ టు దిస్ ప్రావిజన్ క్లారిఫైస్ దట్ ఏ వైఫ్ ఇంక్లూడ్స్ ఎనీ ఉమెన్ హూ హ్యాస్ బీన్ డివోర్స్డ్ బై ఆర్ హ్యాస్ అబ్టైన్డ్ ఎ డివోర్స్ ఫ్రమ్ హర్ హస్బెండ్ అండ్ హ్యాస్ నాట్ రీమ్యారీడ్. అంటే హస్బెండ్ నుంచి డివోర్స్ పొంది రీమ్యారేజ్ చేసుకొని వాళ్ళందరూ ఈ వైఫ్ డెఫినేషన్లోకి వస్తారు. ఓకేనా? తను డివోర్స్ తీసుకున్నా లేదా అతను డివోర్స్ చేసినా, ఎలాగైనా సరే ఎవరు ఇనిషియేట్ చేసినా సరే వైఫ్ డెఫినేషన్లోకి వాళ్ళు వస్తారు. వాళ్ళకి మెయింటెనెన్స్కి అర్హత ఉంది అని అర్థం. ఇంకోవైపు ముస్లిం ఉమెన్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ ఆన్ డివోర్స్ యాక్ట్ 1986 కూడా ఉంది. ఈ చట్టం ఏం చెప్తుందంటే, ఇది ఒక రిలీజియన్ స్పెసిఫిక్ లా, ఇది మొత్తం దేశానికి అప్లై అయ్యేది కాదు. దట్ ప్రొవైడ్స్ ఎ ప్రొసీజర్ ఫర్ ముస్లిం ఉమెన్ టు క్లెయిమ్ మెయింటెనెన్స్ డ్యూరింగ్ డివోర్స్. డివోర్స్ అయినప్పుడు మెయింటెనెన్స్ పొందడం కోసం ప్రొసీజర్ ఈ చట్టంలో పెట్టారు. సో ఈ చట్టం ఏం చెప్తుంది? సెక్షన్ 3 ఆఫ్ ద 1986 యాక్ట్ గ్యారంటీస్ ద పేమెంట్ ఆఫ్ మెయింటెనెన్స్ టు ఎ డివోర్స్డ్ ముస్లిం బై హర్ ఫార్మర్ హస్బెండ్ ఓన్లీ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ ఇద్దత్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇద్దత్ పీరియడ్లో మాత్రమే మీరు మెయింటెనెన్స్ అడగవచ్చు. గ్యారంటీస్ ద పేమెంట్ ఆఫ్ మెయింటెనెన్స్ టు ఎ డివోర్స్ ముస్లిం ఉమెన్ బై హర్ ఫార్మర్ హస్బెండ్ ఓన్లీ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ ఇద్దత్. ఇద్దత్ అంటే అర్థం ఏంటి? ఎ పీరియడ్ యూజువల్లీ ఆఫ్ 3 months విచ్ ఎ ఉమెన్ మస్ట్ అబ్జర్వ్ ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ హర్ హస్బెండ్ ఆర్ ఎ డివోర్స్ బిఫోర్ షీ కెన్ రీమ్యారీ. డివోర్స్ అయిన తర్వాత కానీ, తన భర్త చనిపోయిన తర్వాత కానీ, వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవడానికి ముందు తను ఒక వెయిటింగ్ పీరియడ్ పాటించాలి. ఆ వెయిటింగ్ పీరియడ్ జనరల్గా 3 months ఉంటుంది. దాన్నే ముస్లిం చట్టాల ప్రకారం ఇద్దత్ అంటారు. సో ఇద్దత్ పీరియడ్లో తనకి మెయింటెనెన్స్ చెల్లించాలి అని మాత్రమే ముస్లిం పర్సనల్ లాలో మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఆఫ్టర్ ది కంప్లీషన్ ఆఫ్ ఇద్దత్ పీరియడ్ అయిపోయినాక ఏ ఉమెన్ కెన్ అప్రోచ్ ఏ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ ఫర్ మెయింటెనెన్స్ ఇన్ కేస్ షీ హాజ్ నాట్ రీమ్యారీడ్. ఆ తర్వాత తను రీమ్యారేజ్ చేసుకోకపోతే తను ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ని అప్రోచ్ అయ్యి అండ్ ఈజ్ నాట్ ఇన్ ఏ పొజిషన్ టు టేక్ కేర్ అంటే తనను తాను హ్యాండిల్ చేసుకోలేకపోతే షీ కెన్ అప్రోచ్ ఏ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ అని చెప్పేసి రాశారు. తర్వాత 2001 కేసులో డానియల్ లతీఫ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో కూడా సుప్రీంకోర్టు ఈ 1986 యాక్ట్ యొక్క కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీని అప్హోల్డ్ చేసింది. అలాగే ఈ పాయింట్ మీరు గమనించండి, 2009లో ఏ డివిజన్ బెంచ్ ఆఫ్ సుప్రీం కోర్ట్ రీఐటరేటెడ్ ఏ డివోర్స్డ్ ముస్లిం ఉమెన్స్ రైట్ టు క్లెయిమ్ మెయింటెనెన్స్ అండర్ సెక్షన్ 125 ఆఫ్ ద సిఆర్పిసి యాజ్ లాంగ్ యాజ్ షీ డస్ నాట్ రీమ్యారీ. 2009లో ఇప్పుడు ఒక డివోర్స్డ్ ముస్లిం ఉమెన్
తన ముస్లిం పర్సనల్ లా ప్రకారము వెళ్ళొచ్చు, అలాగే సెక్షన్ 125 ఆఫ్ సిఆర్పిసి ద్వారా కూడా తను మెయింటెనెన్స్ని క్లెయిమ్ చేయవచ్చు. ఇట్ హైలైటెడ్ దట్ సచ్ ఎ రిలీఫ్ వుడ్ బి ఎక్స్టెండెడ్ ఈవెన్ ఆఫ్టర్ ది ఎక్స్పైరీ ఆఫ్ ఇద్దత్ పీరియడ్. ఇద్దత్ పీరియడ్ ఎక్స్పైర్ అయిన తర్వాత కూడా మీకు సిఆర్పిసి ప్రకారం వెళ్తే మీకు మెయింటెనెన్స్ అనేది వస్తుంది అని 2009లో క్లియర్గా చెప్పింది. కానీ ఇక్కడ డానియల్ లతీఫ్ కేసులో ఏం జరిగిందంటే, ఇక్కడ చూడండి, ఇట్ రెడ్యూస్ ద పీరియడ్ ఆఫ్ మెయింటెనెన్స్ టు ద కంప్లీషన్ ఆఫ్ ఇద్దత్ పీరియడ్ వరకు మాత్రమే మెయింటెనెన్స్ ఉంటుందని చెప్పి డానియల్ లతీఫ్ కేసులో సుప్రీంకోర్టు చెప్పింది. కానీ 2009లో వేరే కేసులో అదే సుప్రీంకోర్టు ఇద్దత్ పీరియడే కాదు, ఆ తర్వాత కూడా, అంటే అది మనకి ముస్లిం చట్టాల ప్రకారం ఇద్దత్ పీరియడ్ వరకే, కానీ సిఆర్పిసి ప్రకారం ఆ తర్వాత కూడా మీరు అడగొచ్చు అని 2009లో డివిజన్ బెంచ్ చెప్పింది. ఇది స్టోరీ అమ్మ. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, ఆ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది, మనకి 1986 యాక్ట్లో ఒక సెక్షన్ 3 ఉంది. సెక్షన్ 3లో ఒక నాన్ ఆబ్స్టాంట్ క్లాజ్ ఉంది. నాన్ ఆబ్స్టాంట్ క్లాజ్ అంటే అర్థం ఏంటి అంటే, ఇట్ డస్ నాట్ బార్ ఎనీ ఆల్టర్నేటివ్ రెమెడీ అండర్ సెక్షన్ 125 ఆఫ్ సిఆర్పిసి. సో ముస్లిం పర్సనల్ లాలో ఇది ఉంది కాబట్టి మీరు వేరే ఏ చట్టాన్ని ఆశ్రయించకూడదు అని ఆ చట్టంలో రాయలేదు. అంటే ముస్లిం పర్సనల్ లాలో డివోర్స్డ్ ఉమెన్కి మెయింటెనెన్స్ కోసం ప్రొసీజర్ మెన్షన్ చేసినప్పటికీ, ఇఫ్ యూ స్టిల్ వాంట్ టు గెట్ రిలీఫ్ అండర్ సెక్షన్ 125 ఆఫ్ సిఆర్పిసి, యు ఆర్ ఫ్రీ టు డూ సో. దాన్ని బార్ చేయలేదు, ప్రొహిబిట్ చేయలేదు. అది ఇక్కడ మనకి ఇంపార్టెంట్ పాయింట్. అది ఉంది కదా అనేసి దీన్ని ప్రొహిబిషన్ అనేది చేయలేదు అనేది ఇక్కడ మనకి క్లియర్గా చెప్తున్నారు. సో అదే చెప్తున్నారు. హీ ఆల్సో సెడ్ దట్ ద క్వశ్చన్ ఆఫ్ వెదర్ 1986 యాక్ట్ టేక్స్ అవే ద రైట్ అండర్ 125 ఆఫ్ ద సిఆర్పిసి వాజ్ నాట్ డెల్ట్ ఇన్ డానియల్ లతీఫీ కేసులో చెప్పలేదు. మన 1986 యాక్ట్ అనేది సిఆర్పిసి ద్వారా వచ్చే రైట్ని టేక్ అవే చేస్తుందనే విషయాన్ని చెప్పలేదు. కాబట్టి ఒక అథారిటేటివ్ ప్రొనౌన్స్మెంట్ దీనిపైన సుప్రీంకోర్టు ఒక అథారిటేటివ్ జడ్జిమెంట్ ఇస్తే ఫుల్ క్లారిటీ వస్తుంది అని అందరూ అనడం అనేది జరుగుతుందన్నమాట. ఓకేనా? సో ఇదమ్మా స్టోరీ. ఇంకా మిగిలిందంతా కూడా మనం పక్కన పెడితే ఫైనల్గా సుప్రీంకోర్టు ఇక్కడ ఏమంటుందంటే, పిటిషనర్ ఏమని ఆర్గ్యూ చేస్తున్నారంటే, ద ప్రావిజన్స్ ఆఫ్ 1986 యాక్ట్ రిఫ్లెక్ట్ ద పార్లమెంట్స్ ఇంటెంట్ టు డిబార్ ముస్లిం ఉమెన్ ఫ్రమ్ సీకింగ్ రిలీఫ్ అండర్ సెక్షన్ 125 ఆఫ్ ద సిఆర్పిసి అని పిటిషనర్ అంటున్నారు. 1986 యాక్ట్ యొక్క ఉద్దేశం ఏంటి అంటే, పార్లమెంటు ముస్లిం ఉమెన్ సిఆర్పిసి ద్వారా అప్రోచ్ అవ్వకుండా ముస్లిం ఉమెన్ ఈ చట్టాల ద్వారానే అవ్వాలనే ఉద్దేశంతోనే పార్లమెంట్ ఆ చట్టం తీసుకొచ్చింది. సిఆర్పిసిని వాళ్ళు యూజ్ చేసుకోకూడదనే ఉద్దేశంతోనే తీసుకొచ్చిందని పిటిషనర్ అన్నారు. కానీ దాన్ని కోర్టు ఒప్పుకోలేదు. అది ఎలా అవుతుంది? ఈ సెక్షన్ 125 అనేది అందరికీ అప్లై అవుతుంది, ముస్లిమ్స్కే కాదు అందరికీ అప్లై అవుతుంది. ఆ పర్సనల్ లా అనేది ఓన్లీ ముస్లిమ్స్కి అప్లై అవుతుంది. సో ఆ చట్టం ఉంది కాబట్టి పర్సనల్ లాని మనం కొట్టిపారేయాలి, దాన్ని కౌంట్ చేయకూడదు అనడం కరెక్ట్ కాదు అని చెప్పి కేసుని సుప్రీంకోర్టు టేకప్ చేసింది. ఒకవేళ సిఆర్పిసిని యూజ్ చేయకూడదు, ఓన్లీ ఇదే యూజ్ చేయాలని చెప్పడమే వాళ్ళ ఉద్దేశం అయితే, దెన్ ద లెజిస్లేటర్స్ వుడ్ హ్యావ్ ఎక్స్ప్లిసిట్లీ గివెన్ అన్ ఓవర్ రైడింగ్ ఎఫెక్ట్ టు 1986 యాక్ట్. వాళ్ళు ఏం రాసేవారు, 1986 యాక్ట్లో ఏదైతే మెన్షన్ చేశారో ప్రొసీజరు, దిస్ ప్రొసీజర్ ఓవర్ రైడ్స్ ద ప్రొసీజర్ గివెన్ ఇన్ సిఆర్పిసి 125 అని చెప్పేవారు. అంటే సిఆర్పిసి 125 లేదా ఇదా అని తేల్చాలి అంటే దీనికే ప్రయారిటీ ఇవ్వాలని కూడా చెప్పేవారు. కానీ అలా ఏమీ మెన్షన్ చేయలేదు. సిఆర్పిసిలో ఉన్న ప్రొసీజర్ గురించి అసలు రాయనే లేదు. సో రెండింటినీ కూడా యూజ్ చేసుకునే అవకాశం ముస్లిం ఉమెన్కి ఉంటుంది అనేది ఇక్కడ పాయింట్. దీనిపైన ఒక అథారిటేటివ్ జడ్జిమెంట్ అనేది సుప్రీంకోర్టు నుంచి రావాల్సి వస్తుంది అని మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో ఇక్కడ మీరు ఇంకో పాయింట్ ఇలా ముస్లిం ఉమెన్ డివోర్సు మెయింటెనెన్స్ అనగానే మీకు గుర్తు రావాల్సిన ఒక ఇంపార్టెంట్ కేసు షాబానో కేసు. చాలా చాలా ఇంపార్టెంట్ కేసు ఇది. 1985 రీసెంట్గా యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి జరుగుతున్న డిబేట్లో కూడా ఈ కేసు గురించి మాట్లాడడం జరిగింది. సో షాబానో అనే లేడీ సుప్రీంకోర్టుని అప్రోచ్ అయ్యింది. ఇన్ఫ్యాక్ట్ తను అప్రోచ్ అవ్వలేదు, తనకు అనుకూలంగా హైకోర్టులో తీర్పు వస్తే పిటిషనర్ సుప్రీంకోర్టుకి వచ్చారు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో సుప్రీంకోర్టుకి తన కేసు వచ్చింది. తను ఏంటంటే తను ఒక డివోర్స్డ్ ముస్లిం ఉమెన్, తనకి మెయింటెనెన్స్ అనేది ఇద్దత్ పీరియడ్లో మాత్రమే ఇస్తాను, తర్వాత ఇవ్వను. ఇద్దత్ పీరియడ్ అంటే ఆల్రెడీ తెలుసుకున్నాం కదా, తర్వాత ఇవ్వను అని చెప్పి తన భర్త నిరాకరించారు. తినకేమో కెపాసిటీ లేదు. సో తినేం చెప్తుందంటే సుప్రీంకోర్టును అప్రోచ్ అయింది. అప్రోచ్ అయితే సిఆర్పిసి సెక్షన్ 125 ప్రకారం తనకి మెయింటెనెన్స్ చెల్లించాలి. తనకి మెయింటెనెన్స్
చెల్లించాలి అని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఇది ఎప్పుడు 1985లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. అంటే ముస్లిం పర్సనల్ లాలో ప్రావిజన్స్ లేకపోయినప్పటికీ సిఆర్పిసిలో ఉంది కాబట్టి సిఆర్పిసి ప్రకారం దానికి మెయింటెనెన్స్ ఇవ్వాలి అని చెబుతూ అప్పుడే సుప్రీంకోర్టు యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది తీసుకురావాల్సిన అవసరం దేశంలో ఎంతైనా ఉంది. సో ఇలాంటివి జరుగుతున్నాయి, ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైన చట్టాలు ఉండడం వల్ల ఇలాంటివి జరుగుతున్నాయని చెప్పేసి సుప్రీంకోర్టు అప్పుడు వ్యాఖ్యానించింది. ఈ కేసు 1985 సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత మన ఇండియన్ పార్లమెంట్ ఈ ముస్లిం పర్సనల్ లా, ఇందాక మనం మాట్లాడుకున్న 1986 లాని తీసుకొచ్చింది. ఇది అసలు కాంటెక్స్ట్. సో అప్పుడు సిఆర్పిసి మరి అప్లై చేయాల్సిన అవసరం లేదు కాబట్టే వీళ్ళు సెపరేట్గా ఈ చట్టాన్ని తీసుకొచ్చారనేది పిటిషనర్ యొక్క వాదన. ఇక్కడ ఏం చూసారా లాస్ట్లో, ఇక్కడ ఏమన్నాడు ఆయన, ద పిటిషనర్స్ ఆర్గ్యుమెంట్ దట్ ద ప్రావిజన్స్ ఆఫ్ ద 1986 యాక్ట్ రిఫ్లెక్ట్ ద పార్లమెంట్స్ ఇంటెంట్ టు డిబార్ ముస్లిం ఉమెన్ ఫ్రమ్ సీకింగ్ రిలీఫ్ అండర్ సెక్షన్ 125 ఆఫ్ సిఆర్పిసి. సిఆర్పిసి నుంచి వాళ్ళు రిలీఫ్ పొందకుండా ఆపడం కోసమనే 1986 యాక్ట్ గవర్నమెంట్ తీసుకొచ్చింది, ఉద్దేశం అదే కదా అని పిటిషనర్ అంటే, దాన్ని కోర్టు ఏమంటుందంటే ఒకవేళ అదే ఉద్దేశం అయితే దాంట్లో క్లియర్గా చెప్పేవారు సిఆర్పిసిలో ఉన్న ప్రావిజన్స్ని ఇది డిబార్ చేస్తుంది, ఇది ఓవర్ రైడ్ చేస్తుంది అని చెప్పేవారు. కానీ ఓవర్ రైడ్ చేస్తుంది అని ఎక్కడా రాయలేదు అని జస్టిస్ తనని కౌంటర్ చేయడం అనేది జరిగిందనమాట. సో ఈ ఆర్టికల్ ఫైనల్ కన్క్లూజన్ ఏంటి అంటే 1986లో వచ్చిన ముస్లిం పర్సనల్ లా ఏదైతే ఉందో, రైట్స్ ఆఫ్ డివోర్స్డ్ ఉమెన్ లా ఏదైతే ఉందో అది సిఆర్పిసిని డిబార్ చేయదు, ఓవర్ రైడ్ చెయ్యదు అని దీని యొక్క కన్క్లూజన్. దానికోసం ఈ డీటెయిల్స్ అన్నీ చెప్పడం అనేది జరిగిందనమాట. ఓకేనా? సో లెట్స్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ ఆర్టికల్. సో లుక్ ఎట్ దిస్ బిగ్ ఎడిటోరియల్, హ్యావింగ్ పంచాయత్స్ యాజ్ సెల్ఫ్ గవర్నింగ్ ఇన్స్టిట్యూషన్స్. సో యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ ఎడిటోరియల్ వచ్చింది. దీంట్లో ఉన్న కంటెంట్ అంతా మనకి మెయిన్స్లో చాలా హెల్ప్ అవుతుంది. సో ఈ ఆర్టికల్లో ఏం చెప్పారు, సెల్ఫ్ గవర్నింగ్ ఇన్స్టిట్యూషన్స్ అంటే తమని తాము గవర్న్ చేసుకునే ఇన్స్టిట్యూషన్స్గా పంచాయత్స్ ప్రజెంట్ ఉన్నాయా, వాటిని అలా మార్చలేమా, వాటిని అలా మార్చడమే ఉద్దేశం, కానీ మనం చేయగలుగుతున్నామా, చేయలేకపోతున్నాం. సో ఈ క్రమంలో ఉన్న ఛాలెంజెస్ ఏంటి, ఇష్యూస్ ఏంటి అనేది ఇక్కడ డిస్కస్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం రాశారనేది నేను కొంచెం అలా పైన చూసుకుంటూ చెప్తాను. సో 73rd, 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్స్ తీసుకొచ్చి 3 దశాబ్దాలు గడిచిపోయింది. సో అవి ఏం ఎక్స్పెక్ట్ చేశాయి, పంచాయతీరాజ్ మున్సిపాలిటీ యాక్ట్స్ కదా అవి ఏం ఎక్స్పెక్ట్ చేశాయి అంటే లోకల్ బాడీస్ ఇన్ ఇండియా వుడ్ ఫంక్షన్ యాజ్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్గా పనిచేస్తాయని ఎక్స్పెక్ట్ చేశారు. సో 2004లో మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీరాజ్ కూడా కాన్స్టిట్యూట్ చేశారు టు స్ట్రెంగ్థెన్ రూరల్ లోకల్ గవర్నమెంట్స్. అయితే పరిస్థితి ఏంటి, రియాలిటీ ఏంటంటే ఇట్ ఈస్ ఎవిడెంట్ దట్ సమ్ స్టేట్స్ హ్యావ్ ఫోర్జ్డ్ అహెడ్ వైల్ మెనీ ల్యాక్ బిహైండ్. ఈ ఆస్పెక్ట్లో కొంతమంది ముందుకెళ్ళారు. ఏ విషయంలో, ఇన్ టర్మ్స్ ఆఫ్ డెవల్యూషన్ అంటే అర్థం ఏంటి, పవర్స్ డీసెంట్రలైజ్ అవ్వడం, పవర్స్ అనేవి డిస్ట్రిబ్యూట్ అవ్వడం. సో మొత్తం సెంటర్ దగ్గర స్టేట్ దగ్గర కేంద్రీకృతం అవ్వకుండా వీళ్ళకి వెళ్ళడం. అది కొన్ని స్టేట్స్ మాత్రం ముందుకు తీసుకెళ్ళాయి, కొన్ని చోట్ల వెళ్ళలేదు. ఇప్పుడు పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ని ఎఫెక్టివ్ లోకల్ గవర్నెన్స్ మెకానిజంగా మనం మార్చాలి అంటే ఏది ఇంపార్టెంట్, కమిట్మెంట్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్స్ చట్టాలు చేస్తేనే ఈ పంచాయతీరాజ్కి పవర్స్ వస్తాయి. సో వాళ్ళు నాన్ కమిటల్గా ఉంటే, వాళ్ళు ఎటువంటి చట్టాలు చేయకపోతే ఇట్ ఈజ్ నాట్ పాసిబుల్, మనకి పాసిబుల్ కాదు, అవి పవర్ఫుల్ మెకానిజంగా మారవు. ద కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ has set forth specific details on fiscal devolution which includes generation of own revenues. మన కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేసినప్పుడే చెప్పారు ఫిస్కల్ డెవల్యూషన్ అంటే అర్థమైంది, ఫైనాన్షియల్ పవర్స్లో కూడా డెవల్యూషన్ అంటే వీళ్ళకి వాళ్ళ రెవెన్యూ వాళ్ళు జనరేట్ చేసుకునే పొజిషన్ క్రియేట్ చేయడము, లేదా వాళ్ళు సెంటర్ నుంచి గ్రాంట్స్ వీళ్ళకి పంపించడం, వీటి గురించి మాట్లాడుతూనే జనరేషన్ ఆఫ్ ఓన్ రెవెన్యూస్ గురించి కూడా మాట్లాడారు. అంటే మొత్తం అంతా సెంటర్ దగ్గర కేంద్రీకృతం అవ్వకుండా మీరు వీళ్ళకి ట్రాన్స్ఫర్ చేయాలని చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం వాళ్ళు ఓన్ రెవెన్యూస్ జనరేట్ చేయడానికి అవసరమైన రెవెన్యూస్ గురించి కూడా మాట్లాడడం జరిగింది. సో ఈ సెంట్రల్ యాక్ట్ నుంచే మనకి వేరియస్ స్టేట్ గవర్నమెంట్స్ పంచాయతీరాజ్ చట్టాలను తీసుకొచ్చి ట్యాక్సేషన్ కోసం, కలెక్షన్ కోసం ప్రావిజన్స్ తీసుకొచ్చాయి. అంటే లోకల్ లెవెల్లో పంచాయతీరాజ్ రెవెన్యూ ఎలా జనరేట్ చేసుకోవచ్చు అని చెప్పి వాళ్ళని ఎంపవర్ చేస్తూ కొన్ని చట్టాలు అనేవి తీసుకొచ్చాయి. సో బేస్డ్ ఆన్ ద ప్రావిజన్స్ ఆఫ్ దీస్ యాక్ట్స్ పంచాయత్స్ హ్యావ్ మేడ్ ఎఫర్ట్స్ టు జనరేట్ దేర్ ఓన్ రిసోర్సెస్ టు ద మ్యాక్సిమం ఎక్స్టెంట్. వాళ్ళ రిసోర్సెస్ని పెంచుకోవడానికి పంచాయతీలు కూడా మ్యాక్సిమం ఎఫర్ట్ అనేవి పెట్టడం జరిగింది. పార్టిసిపేటరీ ప్లానింగ్, బడ్జెటింగ్ వర్ ద ఎండ్ రిజల్ట్ ఆఫ్ సచ్ ఇంటర్వెన్షన్స్ బై ద మినిస్ట్రీ. సో మినిస్ట్రీ ఇన్వాల్వ్ అయిన తర్వాతే మనకి ఈ బడ్జెటింగ్, ప్లానింగ్ ఇట్లాంటివి కూడా మనకి రావడం అనేది
సో పార్టిసిపేటరీ ప్లానింగ్ అంటే అర్థం ఏంటి, ప్లానింగ్ స్టేజ్లో వాళ్ళని ఇన్వాల్వ్ చేయడం, అంటే వీటికి పంచాయతీరాజ్ ప్రావిజన్ వాళ్ళ యొక్క లీడర్స్ని, వాళ్ళ యొక్క ప్రతినిధుల్ని కూడా పిలవడం, మాట్లాడడం. సో దట్ ఈస్ పార్టిసిపేటరీ ప్లానింగ్. దట్ పంచాయత్స్ earn only 1% of the revenue through taxes, with the rest being raised as grants from the state and center was highlighted in data. హిందూలో మనం మెన్షన్ చేశారు, ఏం మెన్షన్ చేశారంటే పంచాయతీలకి ప్రజెంట్ ఉన్న ఆదాయంలో 1% మాత్రమే ట్యాక్సుల ద్వారా వస్తుంది, మిగిలిందంతా స్టేటు సెంటర్ నుంచి వస్తున్న గ్రాంట్స్ రూపంలోనే. అందులో 80% ఏమో సెంటర్ నుంచి వస్తున్న గ్రాంట్స్, 15% ఏమో స్టేట్స్ నుంచి వస్తున్న గ్రాంట్స్ మాత్రమే అని చెప్పారు. So this is an eye-opener for the proponents of decentralization, as the net result is that revenue raised by panchayats is meager even after 30 years of devolution initiatives. సో ఇనిషియేటివ్స్ తీసుకొచ్చి 30 ఏళ్ళు అయినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా పంచాయతీలు ఓన్గా రెవెన్యూని జనరేట్ చేసుకోలేని పొజిషన్లో ఉన్నాయి. వాళ్ళు రైజ్ చేస్తున్న రెవెన్యూస్ అనేవి చాలా మీగర్ లేదా చాలా తక్కువగా ఉన్నాయని మనం అర్థం చేసుకోవచ్చు. అయితే పంచాయతీస్కి ఓన్ సోర్స్ ఆఫ్ రెవెన్యూస్ ఉన్నాయా? ఎస్, ఉన్నాయి. చూడండి, ద రిపోర్ట్ ఆఫ్ ది ఎక్స్పర్ట్ కమిటీ కాన్స్టిట్యూటెడ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీరాజ్ మినిస్ట్రీ వాళ్ళు ఒక ఎక్స్పర్ట్ కమిటీ కాన్స్టిట్యూట్ చేశారు. దేనికి సంబంధించి? ఆన్ ఓన్ సోర్స్ ఆఫ్ రెవెన్యూ గురించి కమిటీ వేశారు. వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే, ఆన్ ద డీటెయిల్స్ ఆఫ్ స్టేట్ యాక్ట్ దట్ హ్యావ్ ఇన్కార్పొరేటెడ్ ట్యాక్స్ అండ్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ దట్ కెన్ బి కలెక్టెడ్ అండ్ యూటిలైజ్డ్ బై పంచాయత్స్. సో పంచాయత్స్ ఎటువంటి ట్యాక్స్ రెవెన్యూ, నాన్ ట్యాక్స్ రెవెన్యూ ఎర్న్ చేసుకోగలనే విషయాలు ఈ ఓఎస్ఆర్లో మెన్షన్, ఈ మనకి ఓన్ సోర్స్ ఆఫ్ రెవెన్యూ రిపోర్ట్లో వాళ్ళు మెన్షన్ చేశారు. చూడండి ఏమేమి రాశారు. ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్ట్ చేయొచ్చు, సెస్ ఆన్ ల్యాండ్ రెవెన్యూ కలెక్ట్ చేయొచ్చు, సర్చార్జ్ ఆన్ అడిషనల్ స్టాంప్ డ్యూటీ, టోల్స్, ట్యాక్స్ ఆన్ ప్రొఫెషన్, అడ్వర్టైజ్మెంట్, యూజర్ ఛార్జెస్ ఫర్ వాటరు, శానిటేషను, లైటింగ్, ఇలాంటి వాటి ద్వారా పంచాయతీ వ్యవస్థ ఓన్ రెవెన్యూ జనరేట్ చేసుకోవచ్చు అని చెప్పి రాశారనమాట. అయితే పంచాయత్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు ఎస్టాబ్లిష్ ఎ కండ్యూసివ్ ఎన్వైర్న్మెంట్ ఫర్ ట్యాక్సేషన్ బై ఇంప్లిమెంటింగ్ అప్రాప్రియేట్ ఫినాన్షియల్ రెగ్యులేషన్స్. సో కండ్యూసివ్ అంటే ఏంటి? ఫేవరబుల్. సో ప్రజలు సపోర్ట్ చేసేలాగా, వాళ్ళు ట్యాక్స్లు కట్టేలాగా ఒక పాజిటివ్ ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేసి ఫైనాన్షియల్ రెగ్యులేషన్స్ కూడా ప్రాపర్గా వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాలి, అంటే రూల్స్ ప్రకారం జరిగేలాగా మెయింటైన్ చేయాలని కూడా చెప్పారు. దిస్ ఇంక్లూడ్స్ మేకింగ్ డెసిషన్స్ రిగార్డింగ్ ద ట్యాక్స్ అండ్ నాన్ ట్యాక్స్ బేసిస్, డిటర్మైనింగ్ దేర్ రేట్స్, అంటే దేని మీద ట్యాక్స్, దేనిపైన వేయాలి, దేనిపైన వేయకూడదు, ఎంత ఇన్కమ్ ఉన్నోడికి వేయాలి, ఎంత ఇన్కమ్ ఉన్నగాడు వేయకూడదు, ఎంత రేట్ వేయాలి. అలాగే ఎస్టాబ్లిషింగ్ ప్రావిజన్స్ ఫర్ పీరియాడిక్ రివిజన్స్, ఒకే ట్యాక్స్ లైఫ్ లాంగ్ ఉంచాం కదా, పీరియాడిక్ రివిజన్స్కి ప్రావిజన్స్ ఉంచాలి. డిఫైనింగ్ ఎగ్జామ్షన్ ఏరియాస్, ఎక్కడెక్కడ ట్యాక్స్లు వేయకూడదు ఎగ్జామ్షన్ ఏరియాస్ని డిఫైన్ చేయాలి. ఇనాక్టింగ్ ఎఫెక్టివ్ ట్యాక్స్ మేనేజ్మెంట్ ఎన్ఫోర్స్మెంట్ లాస్ ఫర్ కలెక్షన్, అసలు ఎలా కలెక్ట్ చేయాలి, ట్యాక్స్ మేనేజ్మెంట్కి సంబంధించిన అంశాలను కూడా చట్టంలో మనకి మెన్షన్ చేయాలన్నమాట. ద హ్యూజ్ పొటెన్షియల్ ఫర్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ ఇంక్లూడ్స్ ఫీజు, రెంట్, ఇన్కమ్ ఫ్రమ్ ఇన్వెస్ట్మెంట్ సేల్స్, హైర్ ఛార్జెస్, రిసీప్ట్స్. నాన్ ట్యాక్స్ రెవెన్యూ కూడా డిఫరెంట్ సోర్సెస్ అనేవి ఉన్నాయి. ఇవి కూడా సెవరల్ ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్స్. దెర్ ఆర్ ఆల్సో సమ్ ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్స్ దట్ కెన్ జనరేట్ OSR. So this covers income from rural business hubs, innovative commercial ventures, renewable energy projects, carbon credits, corporate social responsibility funds, donations. రకరకాల మార్గాల్లో పంచాయతీరాజ్ వాళ్ళు ఫండ్స్ని జనరేట్ చేసే అవకాశం అనేది ఇక్కడ కల్పించారు. సో గ్రామ సభని కూడా ఇన్వాల్వ్ చేయొచ్చు అని కూడా చెప్తున్నారు. సో దే కెన్ బి ఎంగేజ్డ్ ఇన్ ప్లానింగ్, డెసిషన్ మేకింగ్, ఇంప్లిమెంటేషన్ ఆఫ్ రెవెన్యూ జనరేటింగ్ ఇనిషియేటివ్స్ దట్ రేంజ్ ఫ్రమ్ అగ్రికల్చర్ అండ్ టూరిజం టు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్. సో గ్రామ సభని కూడా ఇన్వాల్వ్ చేయొచ్చు అని చెప్తున్నారు. దే హ్యావ్ ది అథారిటీ టు ఇంపోజ్ ట్యాక్సెస్, ఫీజ్ అండ్ లెవైస్, డైరెక్టింగ్ ద ఫండ్స్ టువర్డ్స్ లోకల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్, పబ్లిక్ సర్వీసెస్, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్. సో గ్రామ సభాస్కి అథారిటీ ఉంది ట్యాక్స్లు, ఫీజులు, లెవైస్ ఇవన్నీ ఇంపోజ్ చేయడానికి, ఈ ఫండ్స్ని లోకల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్కి డైవర్ట్ చేయడానికి వాళ్ళకి అథారిటీ ఉందని కూడా చెప్పడం జరుగుతుంది. త్రూ ట్రాన్స్పరెంట్ ఫినాన్షియల్ మేనేజ్మెంట్ అండ్ ఇంక్లూజివ్ పార్టిసిపేషన్, గ్రామ సభాస్ ఎన్ష్యూర్ అకౌంటబిలిటీ అండ్ ఫాస్టర్ కమ్యూనిటీ ట్రస్ట్, అల్టిమేట్లీ ఎంపవరింగ్ విలేజెస్ టు బికమ్ ఎకనామికల్లీ ఇండిపెండెంట్ అండ్ రెసిలియంట్. సో ట్రాన్స్పరెంట్ ఫినాన్షియల్ మేనేజ్మెంట్ అంటే ప్రతిదీ కూడా పారదర్శకంగా మెయింటైన్ చేయడం ద్వారా, ఇంక్లూజివ్ పార్టిసిపేషన్ అందరినీ ఇన్వాల్వ్ చేయడం ద్వారా, సో అకౌంటబిలిటీని వాళ్ళు ఎన్ష్యూర్ చేస్తారు. అకౌంటబిలిటీ ఎన్ష్యూర్ చేస్తేనే కమ్యూనిటీకి ట్రస్ట్ వస్తుంది. అంటే మన దగ్గర తీసుకున్న డబ్బులు వీళ్ళు నొక్కేస్తున్నారా, మన కోసం ఉపయోగిస్తున్నారా లేదా అనేది ట్రస్ట్ మీద ఆధారపడుతుంది. సో ట్రస్ట్ బిల్డ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. దస్ గ్రామ్ సభాస్ నీడ్ టు ప్రమోట్ ఆంటర్ప్రెన్యూర్షిప్ అండ్ ఫాస్టర్ పార్ట్నర్షిప్స్ విత్ ఎక్స్టర్నల్ స్టేక్ హోల్డర్స్ టు ఎన్హాన్స్ ది ఎఫెక్టివ్నెస్ ఆఫ్ రెవెన్యూ జనరేషన్ ఎఫర్ట్స్. సో గ్రామ సభాస్ ఏం చేయాలి? ఆంటర్ప్రెన్యూర్షిప్ని ప్రమోట్ చేయాలి అండ్ ఎక్స్టర్నల్ స్టేక్ హోల్డర్స్తో పార్ట్నర్షిప్స్ని
ఫాస్టర్ అంటే ఎంకరేజ్ చేయాలి, అప్పుడే మనకి రెవెన్యూ జనరేషన్ ఎఫర్ట్స్ అనేవి చాలా ఎఫెక్టివ్గా ఉంటాయని కూడా చెప్పడం అనేది జరుగుతుంది. అయితే అన్ఫార్చునేట్లీ చాలా స్టేట్స్లో గ్రామ పంచాయతీలకి ట్యాక్స్లు కలెక్ట్ చేయడానికి అథారిటీ లేదు. అండ్ ఇంకా చాలా స్టేట్స్లో ఇంటర్మీడియట్ అండ్ డిస్ట్రిక్ట్ పంచాయత్స్ కూడా ఆర్ నాట్ డెలిగేటెడ్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ట్యాక్స్ కలెక్షన్. వాళ్ళకు కూడా ఈ అథారిటీస్ అనేవి లేకపోవడం జరుగుతుంది. వెన్ గ్రామ పంచాయత్ కలెక్ట్ 89% ఆఫ్ ఓన్ ట్యాక్సెస్, ద ఇంటర్మీడియట్ పంచాయత్స్ కలెక్ట్ 7% అండ్ ద డిస్ట్రిక్ట్ పంచాయత్స్ ఏ నామినల్ అమౌంట్ ఆఫ్ 5%. అవి 5% to 7% మాత్రమే కలెక్ట్ చేస్తున్నాయంట. సో కాబట్టి దెర్ ఇస్ ఎ నీడ్ టు డిమార్కేట్ ఓఎస్ఆర్ ఫర్ ద ఎంటైర్ 3 tier పంచాయత్స్ టు ఎన్ష్యూర్ ఈక్విటబుల్ షేరింగ్. సో ఎవరికి ఎంత అనేది మనం క్లియర్ కట్గా డిమార్కేట్ చేయాలి, ఎవరి సోర్స్ ఆఫ్ రెవెన్యూ ఎంత అని క్లియర్ కట్గా డిమార్కేట్ చేయాల్సిన అవసరం కూడా ఉందని చెప్పడం అనేది జరుగుతుంది. అయితే ఈ ఓన్ ఇన్కమ్ జనరేట్ చేసే విషయంలో ఎవర్షన్ ఉంది, అంటే వాళ్ళు ఇంట్రెస్ట్ చూపకపోవడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఏంటది అంటే, ఒకటి సెంట్రల్ ఫినాన్స్ కమిషన్ గ్రాంట్స్ అనేవి బాగా పెరుగుతున్నాయి. సో కాబట్టి మనం ఎందుకు కలెక్ట్ చేసుకోవడం, మనకు గ్రాంట్స్ వస్తున్నాయి కదా అని చెప్పి నెగ్లెక్ట్ చేస్తున్నారు. రెండు, ఇప్పుడు చూస్తే ద అలొకేషన్ ఫర్ ద రూరల్ లోకల్ బాడీస్ ఫ్రమ్ ద 10th and 11th CFC వాజ్ 4380 crore and 8000 crore రెస్పెక్టివ్లీ. 10th 11th మనం గమనిస్తే 4340 కోట్ల నుంచి 8000 కోట్లకి పెరిగింది. కానీ 14th 15th వచ్చేసరికి మనకి ఇంకా పెరిగింది, 2 లక్షల కోట్లు మరియు 2,80,000 కోట్లకి పెరిగింది. మీకు అర్థమవుతుందా? సో చాలా ఎక్కువ మనకి అలొకేషన్స్ అనేవి పెరిగాయి. ద ట్యాక్స్ కలెక్టెడ్ ఇన్ 2018-19 వాజ్ 3,12,075 lakhs అంట, విచ్ డెమినిషన్ ఇన్ 21-22 to 2,71,386. అక్కడ చూడండి, 2,80,000 కోట్లు ఎక్కడ, జస్ట్ 2,71,000 అంత. గ్రాంట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి అండ్ ఈ ట్యాక్స్ కలెక్షన్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి అనేది మనం చూడవచ్చు. నాన్ ట్యాక్స్ వచ్చేసి 2 లక్షలు రఫ్లీ, ఇది 2 లక్షల దగ్గరలోనే ఉంది. At one time, panchayats were in competition to raise OSR for their commitment to fulfill basic needs. This has now given place to dependency on grant. ఒకప్పుడు ఓన్ రెవెన్యూ జనరేట్ చేయడానికి ట్రై చేసేవాళ్ళు. ఇప్పుడు ఏమైపోయిందంటే గ్రాంట్స్, సెంట్రల్ స్టేట్ ఫినాన్స్ కమిషన్స్ ద్వారా వచ్చే గ్రాంట్స్ మీద డిపెండెన్సీ అనేది బాగా పెరిగిపోయింది. ఇంకా సమ్ స్టేట్స్ హ్యావ్ ది పాలసీ ఆఫ్ ఇన్సెంటివైజేషన్ బై ప్రొవైడింగ్ మ్యాచింగ్ గ్రాంట్స్ బట్ విచ్ వర్ స్పేరింగ్లీ ఇంప్లిమెంటెడ్. సో మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఎంతైతే ఇస్తుందో మేము కూడా అంతే ఇస్తామని చెప్పి కొన్ని స్టేట్స్ పాలసీని తీసుకొచ్చాయి, కానీ ఇంప్లిమెంటేషన్ అనేది అంత స్ట్రాంగ్గా లేదు అనేది కూడా చెప్తున్నారు. పంచాయత్స్ ఆల్సో హ్యావ్ నో నీడ్ ఆఫ్ పెనలైజింగ్ డిఫాల్టర్స్ యాజ్ దే బిలీవ్ దట్ ఓఎస్ఆర్ హ్యాస్ నాట్ బీన్ రిగార్డెడ్ యాజ్ అన్ ఇన్కమ్ దట్ ఈస్ లింక్డ్ విత్ పంచాయత్ ఫినాన్స్. పంచాయత్స్ కూడా ఏంటంటే డిఫాల్టర్స్ని పెనలైజ్ చేయట్లేదు, అంటే ట్యాక్స్ కట్టిన వాళ్ళు కూడా పంచాయతీ వాళ్ళు ఏం అనట్లేదు. ఎందుకంటే మనకు మెయిన్ సోర్స్ ఆఫ్ రెవెన్యూ ఓన్ ట్యాక్స్లు కాదు, మెయిన్ సోర్స్ ఆఫ్ రెవెన్యూ అంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ గ్రాంట్స్ అని వాళ్ళు భావిస్తున్నారు. కాబట్టి ఈ ఓవర్ డిపెండెన్సీ సిండ్రోమ్ అనేది బిల్డ్ అయిపోయింది. సో మన ఫండ్స్ మనం జనరేట్ చేసుకోవడం కాదు, మన ఫండ్స్ అనేవి స్టేట్ నుంచి సెంటర్ నుంచి వస్తాయనే ఫీలింగ్ బిల్డ్ అయిపోయింది. సో అందుకనే ఎన్ని ఎనేబులింగ్ ఫ్యాక్టర్స్, రెవెన్యూ రైజ్ చేయడం కోసం ఎన్ని ఎనేబులింగ్ ఫ్యాక్టర్స్ తీసుకొచ్చినప్పటికీ పంచాయత్స్ రిసోర్స్ మొబిలైజేషన్లో చాలా ఇంపిడిమెంట్స్ అంటే ఆబ్స్టికల్స్ని ఫేస్ చేస్తున్నాయి. ద ఫ్రీబీ కల్చర్ ర్యాంపెంట్ ఇన్ సొసైటీ ఈజ్ ద కాజ్ ఫర్ యాంటీపతి ఇన్ పేయింగ్ ట్యాక్సెస్. బాగా ఫ్రీబీ కల్చర్ అయిపోయింది కదా, సో ట్యాక్స్లు కట్టడానికి ఎవరు రెడీగా ఉంటారు. ప్రభుత్వం దగ్గర తీసుకోవడానికి అలవాటు పడ్డ జనాలు పల్లెటూర్లలో తిరిగి ఇవ్వడానికి ఇష్టపడని పరిస్థితి ఉంది. ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఫీల్ దట్ ఇంపోజింగ్ ట్యాక్సెస్ వుడ్ ఆల్టర్ దేర్ పాపులారిటీ. వాళ్ళు కూడా ఏమనుకుంటారంటే మనం బలవంతంగా ట్యాక్స్లు వసూలు చేస్తే మన పాపులారిటీ తగ్గిపోతుంది, నెక్స్ట్ ఎలక్షన్స్లో ఓడిపోతామనే ఫీలింగ్ వాళ్ళకు ఉంది. ఇది పరిస్థితి. సో అందుకే ఏం చేయాలి? ద ఆన్సర్ ఈస్ క్లియర్. There is a need to educate elected representatives and the public on the significance of raising revenue to develop panchayats as self-governing institutions. ప్రజల్లోనూ అలాగే సర్పంచులకి కూడా మనకి అవేర్నెస్ లెవెల్స్ పెంచాల్సిన అవసరం అనేది ఉంది. ఓన్ రెవెన్యూ బిల్డ్ చేసుకుంటే బాగుపడతారు, ఎవరిపైన ఆధారపడే పరిస్థితి కంటే ఇది మంచిదనే విషయం ప్రజలకి తెలియాలి, అక్కడ ప్రతినిధులకి తెలియాలి. మనకి ఎంతసేపు గ్రాంట్స్ పైన ఆధారపడతాం అనేది మంచిది కాదు అనేది వాళ్ళని ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు. Ultimately, the dependency syndrome for grants has to be minimized and in due course, panchayats will be able to survive on their own resources. So, ఈ dependency syndrome అనేది తగ్గాలి, మెల్లమెల్లగా వాళ్ళు ఓన్ రెవెన్యూ పైన ఆధారపడడం అనేది అలవాటు అవుతుంది. Panchayats can only achieve such a state of affairs when there are dedicated efforts in all tiers of governance, which includes even the state and central level. ఆల్ లెవెల్స్లో డెడికేటెడ్ ఎఫర్ట్స్ ఉండాలంటే పంచాయత్ లెవెల్లోనే కాదు, స్టేట్ నుంచి సెంట్రల్ లెవెల్ నుంచి కూడా మీరు మీ రెవెన్యూని కలెక్ట్ చేసుకుంటే వాళ్ళు ఎంకరేజ్ చేసి గ్రాంట్స్ పైన ఆధారపడొద్దు అని వాళ్ళకి తెలియజెప్పినప్పుడే వాళ్ళు ఓన్ రెవెన్యూ జనరేషన్ పైన ఫోకస్ చేస్తారు, గ్రాంట్స్ పైన ఆధారపడడం తగ్గించుకుంటారు, అప్పుడే వాళ్ళు సెల్ఫ్ సఫిషియెంట్ అవుతారు అని అల్టిమేట్గా ఈ ఆర్టికల్ కంక్లూడ్ చేస్తోంది. Maharashtra clears 10% quota for all Marathas
ఇది చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. సో మరాఠాస్కి సెపరేట్గా 10% కోటా ఇవ్వాలి అని మహారాష్ట్ర అసెంబ్లీ బిల్లు క్లియర్ చేసేసిందని చెప్పి చెప్తున్నారు. మరి ఆల్రెడీ 50% అప్పర్ లిమిట్ ఉంది కదా, దాన్ని క్రాస్ చేసి ఇంకో 10% ఇవ్వడానికి సుప్రీంకోర్టు ఒప్పుకుంటుందా, ఇది జ్యుడిషియల్ స్క్రూటినీని పాస్ అవుతుందా లేదనేది ఇప్పుడు ప్రధానమైన క్వశ్చన్. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటి అంటే, సో మహారాష్ట్ర ఈసారి ఏం చేసిందంటే ఈ రిజర్వేషన్ ఇవ్వడం, ఇనీషియల్గా మనకి స్టోరీ చెప్తాను చూడండి. మహారాష్ట్రలో ఏమైందంటే మరాఠాస్కి కూడా రిజర్వేషన్ కావాలని చెప్పి గొడవ పెట్టారు. అయితే మరాఠాస్కి రిజర్వేషన్ ఎందులో ఇవ్వాలి, ఇప్పుడు ఓబీసీస్కి ఆల్రెడీ కొంత రిజర్వేషన్ ఉంది కదా, 27% ఎంతో. సో ఓబీసీస్కి ఉన్న రిజర్వేషన్లోనే మరాఠాస్కి కూడా ఇవ్వాలి అనేది ఒరిజినల్గా వచ్చిన వాదన. సో ఓబీసీస్లో మరాఠాని యాడ్ చేసేస్తే అప్పుడు జ్యుడిషియరీ నుంచి ఎటువంటి ఇష్యూస్ రావు, అప్పర్ లిమిట్ ఇష్యూ రాదు, ఎందుకంటే ఆల్రెడీ ఉన్న 27%లో కొంత వీళ్ళకి వెళ్తుంది. కానీ మరాఠాస్ని ఓబీసీస్లో యాడ్ చేస్తే ఆల్రెడీ ఓబీసీ కేటగిరీలో ఉన్న వాళ్ళు గొడవ పెడతారు, ఎందుకంటే వాళ్ళకున్న 27%లో వీళ్ళు వాటాకు వచ్చేసే పరిస్థితి వస్తుంది. సో వాళ్ళకున్న దాంట్లో వీళ్ళు వాటాకు వచ్చేస్తే వీళ్ళు నష్టపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఓబీసీల నుంచి గొడవ రాకూడదని చెప్పేసి గవర్నమెంట్ ఏం చేసిందంటే మరాఠాస్కి సెపరేట్గా 10% ఇచ్చింది. అంటే ఓవర్ అండ్ అబౌవ్ 50% ఎడిషనల్గా 10% వీళ్ళకి కేటాయించింది. మరి ఎడిషనల్గా 10% రిజర్వేషన్ వీళ్ళకి కేటాయిస్తే మనకి ఇందిరా సహావే కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ని వైలేట్ చేసినట్టు అవుతుంది కదా. టోటల్ రిజర్వేషన్ అనేది షుడ్ నాట్ ఎక్సీడ్ 50% అని చెప్పి క్యాప్ పెట్టింది కదా, దాన్ని క్రాస్ చేసినట్టు అవుతుంది కదా అనేది ఇక్కడ క్వశ్చన్. అయితే ఇక్కడ ఏం చేస్తున్నారంటే సుప్రీంకోర్టు చాలా కేసుల్లో ఏం చెప్పిందంటే మీరు ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్సెస్లో అప్పర్ లిమిట్ని క్రాస్ చేయొచ్చు. ఆ ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్సెస్ ఏంటి, ఇట్ హ్యాస్ టు బి బ్యాక్డ్ బై అడిక్వేట్ డేటా. మీరు డేటాతో ప్రూవ్ చేయాలి ఎందుకు వాళ్ళకి ఎక్స్ట్రా రిజర్వేషన్ ఇవ్వాల్సి వచ్చిందని మీరు ప్రూవ్ చేయగలిగితే యాక్సెప్టెన్స్ రావడానికి అవకాశం ఉంది. సో ఈసారి మనకి మహారాష్ట్ర గవర్నమెంట్ ఒక కమిషన్ వేసింది, కమిషన్ కాల్డ్ షుక్రే కమిషన్. సో షుక్రే కమిషన్ అనేది వేసి ఎప్పుడు డిసెంబర్ 2023లో ఈ కమిషన్ వేసింది. ఈయన బాంబే హైకోర్టు రిటైర్డ్ జస్టిస్ అనమాట, ఆయన చైర్పర్సన్గా కమిషన్ వేసింది. ఈ లాస్ట్ 2 monthsలో కమిషన్ మనకి 1,58,20,224 ఫ్యామిలీస్ని మేము సర్వే చేశామని కమిషన్ చెప్తోంది. సో చేసి వీళ్ళు ఏమంటున్నారంటే మహారాష్ట్రలో మరాఠాస్ యొక్క పాపులేషన్ ఏమో 28% ఉంది, వీళ్ళలో 84% ఆఫ్ మరాఠాస్ ఆర్ బ్యాక్వర్డ్, వీళ్ళు వెనకబడి ఉన్నారు. చాలా తక్కువ మంది మాత్రమే ఫార్వర్డ్ ఉన్నారు, మిగిలిన వాళ్ళందరూ కూడా బ్యాక్వర్డ్. మరి ఇంత ఎక్కువ మంది బ్యాక్వర్డ్ ఉన్నారు కదా, వీళ్ళందరినీ తీసుకొచ్చి ఇప్పుడు ఓబీసీస్లో పెట్టేయాలంటే కుదరదు. చాలా ఎక్కువ, ఓబీసీకి ఆల్రెడీ పెద్ద లిస్ట్ ఉంది, ఇంకా పెరిగిపోతుంది. అందుకనే వీళ్ళకి అందులో పెట్టడం మంచిది కాదని చెప్పి చెబుతూ మరాఠాస్కి ఇంకా ఏం చెప్పిందంటే వీళ్ళకి ఎక్స్ట్రీమ్ పావర్టీ, చాలా కటిక పేదరికంలో వీళ్ళు ఉన్నారు, పావర్టీలో ఉన్నారు. అలాగే అగ్రికల్చర్, వీళ్ళు ఎక్కువగా వ్యవసాయదారులు, అగ్రికల్చర్ ఇన్కమ్ బాగా తగ్గిపోయింది. అలాగే ల్యాండ్ హోల్డింగ్స్, ఒకప్పుడు ల్యాండ్స్ బాగా ఉండేవి కానీ ల్యాండ్ హోల్డింగ్స్ తరతరాలు మారేసరికి తగ్గిపోయాయి, దానివల్ల మరాఠాస్ యొక్క స్టేటస్ ఇలా అయిపోయిందని కూడా చెప్పడం జరిగింది. అండ్ ఈ రీసెంట్గా మన మహారాష్ట్రలో చనిపోయిన ఫార్మర్స్లో 94%, సూసైడ్ చేసుకుని చనిపోయిన ఫార్మర్స్లో 94% మరాఠాసే అని కూడా ఈ కమిషన్ అనేది చెప్పడం జరిగింది. సో ఎక్స్టెన్సివ్ డేటా ఈ కమిషన్ ఇచ్చిందనమాట. అంటే మేము ర్యాండమ్గా ఇవ్వట్లేదు, వాళ్ళకి అడిక్వేట్ రిప్రజెంటేషన్ అనేది లేదు. ఇంకా ఏం చెప్తుందంటే ప్యానెల్, వీళ్ళకి జాబ్స్లో కావచ్చు, ఎడ్యుకేషన్లో కావచ్చు అడిక్వేట్ రిప్రజెంటేషన్ అనేది కూడా లేదు అని కూడా చెప్పడం జరిగింది. కంప్లీట్లీ మెయిన్ స్ట్రీమ్కి దూరంగా ఉండిపోయారు వాళ్ళ బ్యాక్వర్డ్నెస్ వల్ల. సో ఎనఫ్ రిప్రజెంటేషన్ జాబ్స్లోనూ లేదు, ఎడ్యుకేషన్లోనూ లేదు అని చెబుతూ సెపరేట్ రిజర్వేషన్ వీళ్ళకి ఇవ్వాలి అని చెప్పడం అనేది జరిగిందనమాట. సో దీన్ని బేస్ చేసుకొని అక్కడి స్టేట్ గవర్నమెంట్ క్యాబినెట్ ఓకే చేసింది, అసెంబ్లీ కూడా ఓకే చేసేసింది. ఇది ఇప్పుడు సుప్రీంకోర్టుకి ఎవరో ఒకళ్ళు కేసు వేస్తారు, మరి సుప్రీంకోర్టు ఒప్పుకుంటుందా లేదా అనేది మనం చూడాలి.